మిత్రమా, వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో కాదు, నువ్వేమనుకుంటున్నావో అది చేసేయి. నిన్ను అన్నవారు ఎవరు కూడా నీకు కష్టం వస్తే సహాయం చేయరు. ఇష్టమో కష్టమో నష్టమో నీకు అనుభవాన్ని ఇస్తుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం కూడా తప్పదు నేస్తమా. ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు నేస్తమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, పైకి గర్వంగా ఈడ్చి కొట్టినట్టు మాట్లాడే వాళ్ళు టెంకాయ లాంటి వాళ్ళు. బయటికి గట్టిగా ఉన్న లోపల చాలా స్వీట్గా సాఫ్ట్గా ఉంటారు. సైలెంట్గా ఉండేవాళ్ళు చాలా జాగ్రత్త మిత్రమా. ఎందుకంటే అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితం ఎలాంటిది అంటే మిత్రమా, అర్థం కాని వయస్సులో ఆనందాన్ని ఇస్తుంది, అర్థమయ్యే వయసులో కన్నీళ్ళని తెప్పిస్తుంది. మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చెయ్యాలని చూడరాదు మిత్రమా. ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది, ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. ఒకరిని బాధ పెట్టి మన ఆనందం పడడం కాదు జీవితం అంటే. మనం బాధలో ఉన్నా కూడా ఇంకొకరిని సంతోష పెట్టడమే నిజమైన జీవితం మిత్రమా. మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు, అది దగ్గరని దూరం చేయగలవు. మాటలే మనుషుల జీవితాన్ని అమృతాన్ని నింపగలవు, విషాన్ని చిమ్మగలవు. అందుకే మాట చాలా జాగ్రత్త మిత్రమా. జీవితం, గమ్యం, స్వప్నం, కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ మనవే. పడితే లేవాల్సింది మనమే, బాధ గాయాన్ని దిగమింగాల్సింది మనమే, ధైర్యం చెప్పుకోవాల్సింది మనమే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు అంతే మిత్రమా. వీలుంటే ఎగతాళి చేస్తారు, కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు. అన్ని గమనిస్తూ ముందుకు సాగిపోవాలి నేస్తమా. చచ్చాక శవంగా మారే శరీరం, ఎవ్వరికీ కనబడని ఆత్మ, మట్టిలో కలిసి మాంసం ముద్ద, కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు. దీనికోసమేనా ఈ అబద్ధాలు, మోసాలు? నీతి నియమాలు వదిలేయడం, పగలు, ప్రతీకారాలు, సాటి వారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందాన్ని పొందడం, ఇదేనా మిత్రమా? ఇదేనా నేటి సమాజం? విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకునేస్తామా. ధనం వచ్చాక మిత్రుల్ని మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు, అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు నేస్తమా. ఒక్క ఈ విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, రాపిడి లేనిదే వజ్రాల మెరవు, నిప్పుతో కాల్చనిదే బంగారం శుద్ధి కాదు, కష్టాలు ఎదుర్కొనేదే మంచితనం రాణించదు నేస్తమా. సమస్యలు మానసిక బాధను పెంచుతాయి, కాబట్టి మనిషికి మంచితనం ఉండడం ఎంతో ముఖ్యం. ఏ మనిషికైనా గొప్ప పేరు తెచ్చేది, ఎక్కడైనా రాణించడానికి తోడ్పడేది మంచి గుణం మాత్రమే నేస్తమా. పుట్టుక ఎక్కడో, చావు ఎక్కడో, బ్రతుకు ప్రయాణం ఇంకా ఎక్కడో. అయితే పయనించే దారిలో దొరికే స్నేహం, విశ్వాసం, ప్రేమ మాత్రం మనసుకి చాలా దగ్గరవుతూ ఉంటాయి. ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలలలో తుది శ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతాయి నేస్తమ్మా. మన ఆలోచన విధానాన్ని బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాం. విష బీజాలు నాటిన వారు బాగానే ఉంటారు, అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది మిత్రమా. తప్పు జరిగిన తర్వాత చంపేయండి, చంపేయండి, చంపేయండి అంటున్నారు, కానీ
అసలు ఆ తప్పే జరగకుండా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ తమ బాధ్యతలను తమ నిర్వహిస్తున్నారు, అసలు స్వీకరిస్తున్నారా? పక్కవాడు ఏమైపోతే నాకెందుకు, ఏం చేస్తే నాకెందుకు అని ప్రతి ఒక్కరు స్వార్థంతో ఆలోచిస్తున్నారే తప్ప రేపు నీ వద్దకు వచ్చినప్పుడు కూడా నీకు చెయ్యి అందించడానికి ఎవరు వస్తారు? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. తప్పు జరిగిన తర్వాత శిక్షలు వేసుకోవడం కాదు, అసలు తప్పే జరగకుండా చూసుకునేంత మార్పు ఎందుకు తేలేకపోతున్నాం? ప్రతి ఒక్కరూ మంచి మార్గాన్ని, కలిసి కట్టుగా సానుకూల ప్రభావాన్ని ప్రతి ఒక్కరి మనస్సులో పిల్లలపై, విద్యార్థులపై, తల్లిదండ్రులు, గురువులు, సమాజంలో బాధ్యత గల ప్రతి పౌరుడు చూసుకుంటున్నప్పుడు ఎందుకు తప్పు జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. నీ జీవితం గురించి లెక్క చెయ్యకుండా నీ హృదయాన్ని, నీ ప్రేమని ఎదుటి వారికి చూపిస్తే నాతో ఎంతో అవసరం ఉంది కావచ్చు అని అనుకునే సమాజంలో బ్రతుకుతున్నాం నేస్తమా. అటువంటి వారిని నీ ప్రేమ మోసపూరితంగా అనిపిస్తుంది. నీ ప్రాణం లెక్క చెయ్యని నీ ప్రేమ విలువ వారికి తెలియదు మిత్రమా. అటువంటి వారికి విలువ ఇచ్చి మాట్లాడి మీ విలువైన, నీ స్వచ్ఛమైన ప్రేమను, సమయాన్ని వృధా చేసుకోవద్దు. అర్థమైందనుకుంటా. మనిషి వ్యక్తిత్వం, ప్రవర్తన గమనించి ప్రేమించు. కలిసి బ్రతకలేకపోయినా అది మది గదిలో ఒక మధురమైన జ్ఞాపకంలా మిగులుతుంది. చివరి శ్వాస వరకు మోహపు మాటలు విని ప్రేమలో పడకొనేస్తామా? అది పడక వరకు చేరిన పక్కలో బల్లమై గుచ్చుతుంది. చచ్చే వరకు నీ దగ్గర లేని వాటి గురించి, నీకు చెందని వాటి గురించి ఆలోచించి నీ దగ్గర ఉన్న వాటి విలువను నువ్వు కోల్పోకునేస్తామా? మార్పు అనేది నీ దగ్గర ఉన్న వాటితో కాదు, నీ ఆలోచన విధానంలో మొదలవ్వాలి. నమ్మకం అంటే నిలిచున్న చోటే ఉండాలి నేస్తమా. పట్టుదల ఉంటే శ్రమ పడ్డ చోటే విజయం ఉండాలి. అర్థమైందనుకుంటా. ప్రేమలో పడినంత సులభం కాదు నేస్తమా ప్రేమకు దూరం కావడం. ప్రేమలో పడ్డప్పుడు ఎంత ఆనందాన్ని పొందుతామో, ఆ ప్రేమ దూరమైతే అంతకు మించిన బాధను తట్టుకోవాల్సి వస్తుంది. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనసుతో పని కదా. మనల్ని బాధ పెట్టే వారికి మన మనసుతో అవసరం లేదు, వారి అవసరంతోనే పని. మన చెలిమి కోరే వారికి మన స్తోమతతో అవసరం లేదు, మన వ్యక్తిత్వంతో పని. మనల్ని దూరం పెట్టే వారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు, వారి స్వార్థంతోనే పని నేస్తమా. గుడికి వెళ్ళి 10 రూపాయలు వేస్తే పూజారి నిన్ను భక్తుడిలా చూస్తాడు, నిజమేనా? కానీ అదే 10 రూపాయలు గుడి బయట లేని వాడికి ఇస్తే నిన్ను దేవుడిలా చూస్తాడు కదా మిత్రమా. కాదంటారా? కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలనుకోకు, ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు, నీ సహనం గమనిస్తున్నాడని తెలుసుకొనేస్తామా మిత్రమా. ఒక పెళ్ళైన ఆడది పరాయి మగాడి వైపు చూస్తుంది అంటే ఆమె తన భర్తను అతనితో పోల్చుకుంటుంది అని అర్థం. అంటే ఆమె తన భర్త కన్నా ఆ మగాడిపై ఎక్కువగా ఇష్టం చూపిస్తుందని అర్థం నేస్తమా. ఈ సూక్తిలో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.